ఏ నీ వల్ల ఏమి కాదా? అన్నిటికీ వీళ్ళేనా? అంటే నువ్వు నీ అబ్బకి కాదా? వీళ్ళకి నువ్వు తింటున్నది వీళ్ళు కష్టపడి పండించిన పంటని, నువ్వు బతుకుతున్నది ఈ అమాయకుల శ్రమ ఫలితాన్ని దోచుకొని. వీళ్ళందరూ ఒక్కటై తిరగబడ్డారంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. వీళ్ళ శక్తి ఈ దేశం, అది తెలీదు. అది తెలుసుకున్నారంటే నీలాంటి వాళ్ళు ఒక్కరు మిగలరు. వీళ్ళు ముష్టేస్తే బతుకుతున్న కంత్రి కుక్క వినుము. దహించే అగ్ని వీళ్ళలోనూ ఉంది, ఇందులోనూ ఉంది. నీలో ఉందా? ఉంటే కాల్చరా. ఇలాంటిది నా దగ్గర ఉంది. దీన్ని కొచ్చాలరా ఉపయోగించేది, ధైర్యవంతులు కాదు. దీన్ని ఉపయోగించుకొని బతుకుతున్నావా? చూపించరా నీ మగతనాన్ని వీళ్ళకి. కట్రా నాకు చేర దమ్ముంటే, లేదంటే వీళ్ళతోనే నీకు చేయిస్తా బడిత పూజ. చూసుకుందాం. రా రావే. మీ శక్తిని ధారబోసి ఇలాంటి మెధవల్ని పెద్దవాళ్ళు చేస్తున్నారు. మీ శక్తి మీద మనసు లగ్నం చేసి కొట్టారంటే వీడు అంటాం, మీ కష్టాలు అంటాం. తీసుకెళ్లి తగలేయండి. ఎవడు మొహాలు చూస్తున్నారు? మీ అక్క చెల్లెళ్ళెందరినో నాశనం చేసిన వాడు వీడు. మీ శక్తి మీకే తెలియకుండా మబ్బు పెట్టిన వాడు వీడు. స్కూల్స్ మూయించి మీ పిల్లల్ని తెలియలేని వాళ్ళని చేశాడు. తీసుకెళ్ళండి. వద్దు వద్దు, నన్నేం చేయదు. నేను మారిపోయాను. నేను మీ అందరికీ సేవ చేసుకుంటూ బతుకుతాను. నన్ను నమ్మండి. తల్లి, నన్ను క్షమించు. ఇక నుంచి న్యాయంగా బతుకుతాను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నేనెన్నో పాపాలు చేశాను. దయించి నన్ను క్షమించు. వదిలేయండి. తీసుకో ఈ భూమి పత్రాలు. నీ చేత్తోనే చించిపారే. తల్లి, ఇక నుంచి ఈ ఊరు నాది కాదు, నీది. నేను నీ సేవకుడిగా పడుంటాను. చూడండి, ఈ రోజు నుంచి ఈవిడ మాటే మనకి వేదవాక్కు. యజమాని నౌకరు అనే తేడాయే లేదు. అందరూ ఒక్కటే. ఇలాగైనా పిల్లల్ని పెంచేది? సీత, అనసూయ లాంటి మహాపతివ్రతలు పుట్టిన దేశం ఇది. కానీ మీ పిల్లలు మాత్రం అంగళ్ళలో దొరికి ఆడుబొమ్మలైపోతున్నారు. సాయంత్రం అయితే ఆలయాల్లో కూర్చొని భజనలు చేసే మీరు కన్నది మాత్రం మహాసతి అనసూయని కాదు, ఒక చీడ పురుగుని. మీరు మహాభారతం చదివుంటారు గాని చూసుండ్రు. మీ అమ్మాయి ఒంటి మీద సిగరెట్ తో కాల్చిన మచ్చల్ని చూడండి. వాటిల్లో ఎందరో దుశ్శాసనలు కనిపిస్తారు. మీరు ఆఫీస్ నుంచి క్లబ్కి వెళ్తే మీ అమ్మాయి పబ్కి,
మీరు రమ్మి ఆడితే మీ అమ్మాయి అందరు బహార్, మీరు మందు కొడితే మీ అమ్మాయి సిగరెట్. ఆడపిల్లని కనగానే సరిపోదు, తను దీపం పెడుతుందో లేక ఇంటిని తగలబెడుతుందో చూసుకోవాలి. ఆ జ్ఞానం లేదా మీకు? తప్పు తనది కాదు, మీది మీది. ఒక పద్ధతి పాడు మీకే లేనప్పుడు తనకెలా వస్తుంది? మినిస్ట్రీ లాగా, ప్రభుత్వాలాగా, హీరోయిన్ లాగా, ఫారెన్ లాగా, ఇండియా లాగా కమెంట్లు చేసే మీరు ఒక్క రోజైనా మీరెలాగో మీ పిల్లలు ఎలాగో ఆలోచించారా? క్లబ్లు పార్టీలని వేస్ట్ చేసే టైంని వాళ్ళ కోసం వెచ్చించి అడగండి. లైఫ్ లో వాళ్ళకేం కావాలో మీ పరువు ప్రతిష్టలే వాళ్ళు, ముందు వాళ్ళని గమనించండి. ఆడపిల్లలు ఈ దేశ సంస్కృతికి పట్టుకొమ్మలని నమ్మేదాన్ని. ఇంకొకసారి తన్ని ఈ స్థితిలో చూశానో నేను మాట్లాడను. అనిత, వీళ్ళ ఫోటోలు తీయించి కంప్లైంట్ రిజిస్టర్ చేయించు. అలాగే ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేయి. ఎవరు మీరు? ఆర్సి పటేల్. సో మీకు చిన్న పెద్ద తేడా తెలీదా? ఐఎమ్ వెయిటింగ్ హియర్ ఫ్రమ్ లాస్ట్ 4 hours. నువ్వేమన్నా నా లవ్వరవా, అపరాధివా, మా అన్నవా, తమ్ముడువా? వెయిట్ చేయడానికి కేసు ఏమిటో కంప్లైంట్ ఇస్తే అటెండ్ అవుతారు. వెయిట్ చేయమని ఎవరన్నారు? ఐఎమ్ ఆర్సి పటేల్. అనిత, ఒక టీ ఆర్డర్ చేయి, తలనొప్పిగా ఉంది. లుక్ మిస్ ఝాన్సీ, నన్ను ఆర్సి పటేల్ అంటారు. ఎన్నిసార్లు చెప్తారు? విషయం చెప్పండి. ఐఎమ్ ఆర్సి పటేల్, రాయల్ ఛాలెంజ్ పటేల్, VVIP. You are not listening to me. You are not respecting me. You have wasted my 4 hours of precious time. షో, ఏంటండి మీ ప్రాబ్లం? ఎందుకలా గొంతు చించుకుంటున్నారు? Those boys, buffoons, మీ ఏరియాలో ఉన్న కొంతమంది పోగిరి కుర్రాళ్ళు మా అబ్బాయిని కొట్టారు. దీన్ని అడిగే నాథుడే లేడా? ఇప్పటికిప్పుడే వాళ్ళ స్థలం ఖాళీ చేయాలి, జైలు కడాలి. అది మీరు చేస్తున్నారు. దట్స్ ఆల్. హలో, రిటర్న్ కంప్లైంట్ లేకుండా ఇక్కడ ఎవరు యాక్షన్ తీసుకోరు. What? రిటర్న్ కంప్లైంట్. Are you out of your mind? నేను ఆర్సి పటేల్ VVIP ఎన్నిసార్లు చెప్పాలి మీకు? VIP, VVIP, రాష్ట్రపతి, భారత్ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ ఎవరెక్కడికి వచ్చిన కంప్లైంట్ రాయాల్సింది. ఇది పోలీస్ స్టేషన్. మీ నౌకర్లు ఎవరు లేరిక్కడ. లా ఎవరికైనా ఒకటే. కాకి బట్టలు వేసుకొని ఎవరు ఇక్కడ ఊరికే తిరగడం లేదు. అండర్స్టాండ్? You don't know me. You don't me also. You will pay for this. గవర్నమెంట్ కి లంచం ఇవ్వాలని చూస్తారు గాని గవర్నమెంట్ ఎవ్వరికి లంచం ఇవ్వదు. You will know who I am very soon. Understand? మేడం, ఆ ఆర్సీ ఎంత పవర్ఫుల్, అంత డేంజరస్. డోంట్ వరీ, పోలీసుల కంటే పవర్ఫుల్ అండ్ డేంజరస్ ఎవ్వరూ ఉండరు. డస్ట్బిన్ లో పడే.